ఎలా ఉన్నారు? మన వీడియోస్ కింద చాలామంది కామెంట్ చేశారనమాట. తమ్ముడు నువ్వైతే ప్రతిదీ వీడియోస్ చేస్తున్నావు, గార్డెన్లో ప్రతిదీ చూపించావు, అలాగే ఫుడ్ వ్లాగ్స్ కూడా చెయ్యి అని చాలామంది కామెంట్ అయితే చేశారు. నేను ప్రతిదీ చేస్తూనే ఉంటాను. ఈసారి నుంచి ఫుడ్ వ్లాగ్స్ కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన గార్డెన్లో వాళ్ళకి ప్రతి వారం ఒకలాగే పెడతారనమాట. పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం ఏం పెడతారు అన్నది వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. ముందుగా ఈ వీడియో అయితే చూడండి. టైం వచ్చేసి దగ్గర 8:14 అవుతుంది, అంటే 8:15 అవుతుంది. మాకు బ్రేక్ టైం అనమాట. బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను అక్కడ ఏమేమి ఉంటాయి. మార్నింగ్ టైము అందరికీ తినడానికి అన్నది ప్రతిదీ చూపిస్తాను చూడండి. అలాగే ఆఫ్టర్నూన్ ఏముంటుంది, అలాగే ఈవినింగ్ ఏముంటుంది. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అనమాట. ఇదే అనమాట కిచెను. కిచెన్ ఇదే అనమాట మా కిచెను. ఇది డైనింగ్ టేబుల్. మాకు ఇక్కడ ప్లేట్లు ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరు ఇక్కడే పెట్టుకుంటాం. ఇది వచ్చేసి మన ప్లేటు. ఇదేమో వాటర్ అనమాట, కూలింగ్, అలాగే హాట్ వాటర్, నార్మల్. ఇది వాష్ బేసిన్. అలాగే మన గార్డెన్లో చాలామంది వరకు టీ తాగే వాళ్ళు ఉన్నారు. అలాగే మన గార్డెన్లోని ఆవులు ఉన్నాయి కదా, కొన్ని పాలు తెచ్చి టీ అయితే కాస్తారనమాట. తాగాలనుకున్న వాళ్ళు పోసుకుని తాగుతారు. ఈరోజు ఫ్రైడే కదా, వంటలో కూడా మొదలు పెట్టేశారు. హైదరాబాద్ బిర్యానీ, దమ్ బిర్యానీ. మామూలుగా అన్నం తినేవాళ్ళు పెరుగేసుకుని అన్నం తినేవాళ్ళు తినొచ్చు. అంటే పెరుగు కూడా ఉంటుంది మనకి. డైలీ తోడు పెడతాడు, అంటే ఈవినింగ్ టైం తోడు పెట్టి మార్నింగ్కి పెరుగు అయితే అయిపోద్ది కదా, అలాగా అవుతుంది అనమాట. పెరుగు ఎంత కావాలంటే అంత డైలీ ఉంటుంది. మనకు కావాల్సినంత తినొచ్చు పెరుగు కూడా. అలాగే దాంతోపాటు మనకి మెయిన్గా ప్రతిరోజు ఉంటుంది అనమాట. ప్రతిరోజు పప్పు అయితే కాస్తాడు. పప్పు, ఈ పప్పులోకి ఈ కబూసులు అనమాట. ఇవి ఆల్రెడీ మీకు అయితే చూపించాను. బిగ్ రోటీ, అరబిక్ బిగ్ రోటీ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. చూడండి, మీరు దుబాయ్లో వ్లాగ్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నేనే కాదు, వాళ్ళందరూ మీకు చూపించే ఉంటారు. ప్రతి చోట ఇవే తింటారనమాట ఎక్కువగా. అంటే ఇవి ఇక్కడ స్పెషల్ అనమాట. ఇలాంటివి ప్యాకెట్లు చాలా వస్తాయి. అంటే ఇది దగ్గర మనిషికి 1 లేదా 2, ఇంకా ఎక్కువగా తినాలంటే 2.5 అంతే. ఇంకెక్కువగా తినలేము. చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. వంట చేసే అతను మొత్తం రెడీ చేసుకున్నాడు అనమాట. ఉల్లిపాయలు గట్ట కోస్తున్నాడు. మధ్యాహ్నం ఏం కర్రీ వండాడో మీకైతే చూపిస్తాను చూడండి. ఈరోజు శుక్రవారం. అలాగే మీకు ప్రతిరోజు ఏం వండుతాడు అన్నది నేను ఈసారి నుంచి వ్లాగ్స్ అయితే చేస్తాను. అలాగే ఈరోజు 3 పూట్ల ఏముంటుందన్నది వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. జాయింట్ అయితే లేపుకొచ్చేసాను. మార్నింగ్ టిఫిన్ ఏం పెడతారన్నా చూపించాను. ఇప్పుడు ఏముండారో చూపిస్తాను. ఈరోజు శుక్రవారం, అందుకు ఈరోజు 11ంటికి వచ్చేస్తాం అనమాట. త్వరగా అంటే రోజు మీద ఒక అరగంట ముందే వచ్చేస్తాం. ఈరోజు స్పెషల్గా కూడా వండుతాడు అనమాట. ఈరోజు 2 ఇడ్లీలు ఉన్నాయి. చికెన్ దమ్ బిర్యానీ వండాడు. ఇంకోటి వచ్చేసి ఉల్లి చట్నీ. ఇదనమాట. మాకు ప్రతిరోజు ఇలానే ఉండదు. మామూలుగా వారానికి అంటే సోమవారం వచ్చేసి మటన్ వండుతాడు. అలాగే మళ్ళీ మంగళవారం వచ్చేసి చికెన్ అనమాట. మళ్ళీ తర్వాత రోజు మటనే. అలాగా 4 రోజులు అనమాట. 2 రోజులేమో చికెను, 2 రోజులేమో మటన్ ఉంటుంది. ఓన్లీ మధ్యాహ్నం మాటలే. సాయంత్రం మాటలు అయితే ఏదో ఒక వెజ్ కర్రీ అయితే వండేస్తాడు. తర్వాత శుక్రవారం వచ్చేసి ఇలాగ బిర్యానీ అయితే చేస్తాడు అనమాట. ఏదో ఒకటి చికెన్ బిర్యానీ అన్నా, మటన్ దమ్ బిర్యానీ అన్నా, ఇలా బిర్యానీ అయితే చేస్తాడు. అలాగే
సాటర్డే వచ్చేసి చాలామంది వరకు తినరనమాట. ఎందుకంటే లార్డ్ వెంకటేష్ భక్తులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ, అందుకని ఎక్కువగా తినరనమాట. సపోజ్ నేను కూడా అంతే, నేను కూడా శనివారం అయితే తినను. గుడ్లు ఉడకబెట్టి అలాగే దానికి మళ్ళీ మిల్ మేకర్ కూర ఉంటుంది కదా, అదైతే వండుతారు. గుడ్లు అయితే సపరేట్గా ఉంచుతారనమాట. అవి తిన్న వాళ్ళు తినొచ్చు, లేకపోతే అలా పక్కనే ఉంటాయి అనమాట. ఎందుకంటే వారం చేసే వాళ్ళు ఉన్నారు కదా, అందుకని అలా సపరేట్గా ఉంచుతారనమాట. సండే వచ్చేసి మళ్ళీ చేపలో లేదంటే బిర్యానీయో ఏదో ఒకటి చేసి ఉంచుతాడనమాట. ఆ సండే కూడా మొత్తం 2 రోజులేమో మేక మాంసంతో వండుతాడు, మిగతా 2 రోజులు చికెను, మిగతా 3 రోజులు ఇలా వండుతాడు అనమాట. ప్రతిరోజు వండి పెట్టడానికి ఒక మనిషి అయితే ఉంటాడు. బయట కొన్ని కంపెనీస్లు ఉంటాయి, ఎలా ఉంటాయో చెప్తాను చూడండి. అంటే మా గార్డెన్లోకి కొంతమంది పని చేయడానికి వస్తారు కంపెనీ వాళ్ళు, వాళ్ళు చెప్తుంటే విన్నాను అనమాట ఎంత కష్టంగా ఉంటుందని. నార్మల్గా వాళ్ళు అయితే మార్నింగ్ 4 o'clock లేచి వండుకొని తెచ్చుకుంటారనమాట. టిఫిన్ అన్నా భోజనం అన్నా ఇంక ఏదో ఒకటి. వాళ్ళకి 6కి అయితే డ్యూటీకి అయితే వచ్చేస్తారు. తర్వాత 2 o'clock మళ్ళీ వెనక్కి వెళ్తారనమాట. అంటే ఫుడ్ 2 o'clock వెళ్ళి మళ్ళీ వండుకొని తినాలన్నమాట. వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి, అంత కష్టంగా ఉంటుంది అనమాట బయట కంపెనీస్లో. మాకు కూడా ఇక్కడ నార్మల్గా వండి పెట్టడానికి ఒక మనిషి అయితే ఉంటాడు. అంటే గార్డెన్లో దగ్గర దగ్గర ఒక 20 మంది ఉన్నారు, వాళ్ళందరికీ వండి పెడతాడనమాట ప్రతి 3 పూట్ల. అంటే మార్నింగ్ వచ్చేసి ఈ కబూసులు, అలాగే మధ్యాహ్నం వచ్చేసి ఏదో ఒక నాన్ వెజ్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఈవినింగ్ వచ్చేసి వెజ్ వండుతాడు అనమాట. పెరుగు అయితే మాత్రం మన గార్డెన్లో కొరువు ఉండదు అనమాట. ఇతను వండే అతను తమిళనాడు అనమాట. కొద్దిగా ఇంగో ఉంటుంది, అలాగే మంట వస్తూ ఉంటుంది. వేసవికాలం కదా, ఎక్కువగా తింటే బాగోదు. టేస్ట్ అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నైట్ టైము ఏమేం చేశాడో చూపిస్తాను చూడండి. పొద్దున్నే బిర్యానీ, నార్మల్ రైస్, కర్రీ వచ్చేసి కాలీఫ్లవర్ వండాడు. ఇలాగ నైట్ టైము వెజ్ వండుతాడు అనమాట. మధ్యాహ్నం మాటలు నాన్ వెజ్, వీటితో పాటు కొన్ని గొట్టాలు. రోజు ఎట్లానే ఉంటుంది అనమాట.